అందరికీ నమస్కారం అండి. విద్యార్థుల విజయానికి సారథులు అధ్యాపకులు అనే ఈ మంచి పుస్తకంలో ఉన్న మంచి విషయాలు తెలుసుకుందాం. అధ్యాపకులందరికీ మంచి స్నేహితుడు లాంటి ఈ మంచి పుస్తకంలో ఉన్న ఇద్దరు నోబెల్ గ్రహీతలను రూపొందించిన అధ్యాపకుడి గురించి ఈరోజు తెలుసుకుందాం. నోబెల్ బహుమతి గ్రహీత అయిన సర్ సివి రామన్కు స్వయాన అన్న కుమారుడు అయిన డాక్టర్ చంద్రశేఖర్ గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఖగోళ భౌతిక శాస్త్రజ్ఞుడు, నోబెల్ బహుమతి గ్రహీత కూడా. ఈయన అమెరికా విస్కాన్సిన్ నగరంలోని ఎర్కీస్ ఖగోళ నక్షత్రావలోకనాసాలో పరిశోధకుడుగా ఉండేవారు. అప్పుడు చికాగో విశ్వవిద్యాలయ ఖగోళ శాస్త్ర విభాగానికి నేతృత్వం వహించే ఆచార్య పదవిని అలంకరించమని ఆయనకు ఆహ్వానం వచ్చింది. వారానికి 2 రోజులు మాత్రం తరగతులు నిర్వహించవలసి ఉంటుంది. విస్కాన్సిన్ నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది చికాగో విశ్వవిద్యాలయం. అమెరికాలో తమ కార్లను తామే నడుపుకోవాలి. అది ఎముకలు కొరికే శీతాకాలం. వీధులన్నీ హిమపాతం వల్ల మంచుమయంగా ఉంటాయి. ఎంతో శ్రమించి కారును నడుపుకుంటూ వెళ్ళినప్పటికీ తరగతిలో ఉండేది 2 విద్యార్థులు మాత్రమే. ఇద్దరి కోసం మీరు ఇంత చలిలో 160 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావాలా? మా విశ్వవిద్యాలయ నియమావళి ప్రకారం ఏ తరగతి పాఠ్యాంశానికైనా 4 కన్నా తక్కువ మంది హాజరైతే ఆచార్యుడు ఆ తరగతిని రద్దు చేయవచ్చు కదా అని విశ్వవిద్యాలయ నిర్వాహకులు చంద్రశేఖర్ గారితో చెప్పారు. ఆ మాటలకు ఆయన స్పందిస్తూ చెప్పారు, నా వద్ద చదువుకోవడానికి వచ్చిన వారిని ఎవ్వరినీ కూడా నేను నిరాశపరచలేను అని చెప్పి తరువాత 6 నెలల కాలంలో ఒక్క తరగతి కూడా వదిలిపెట్టకుండా పాఠ్యాంశాన్ని పూర్తి చేశారు. ఈయన పడిన నిజాయితీకి, కఠోర పరిశ్రమకు ఫలితం లభించింది. చెన్ నిన్ యాంగ్, సున్ డాలి అనే ఆ 2 విద్యార్థులు నోబెల్ బహుమతి పొంది అధ్యాపకునికి ఎనలేని కీర్తి తెచ్చిపెట్టారు. ఇటువంటి తరుణంలో అధ్యాపకులు పొందే ఆనందాన్ని వర్ణించడం ఎవరి తరం కాదు కదా. ఆ రోజు ఎముకల కొరికే చలిలో అంత దూరం కష్టపడి కారు నడుపుకుంటూ వచ్చి 2 విద్యార్థులకు మాత్రమే చదువు చెప్పడం అంత అవసరమా అని ఆ అధ్యాపకుడు అనుకుని ఉంటే నోబెల్ బహుమతి సాధించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న ఆ విద్యార్థుల టాలెంట్ మరుగున పడిపోయేది. అలా కాకుండా నాటి అధ్యాపకుడు తన విద్యార్థులను నమ్మి వాళ్ళ కోసం కష్టానికి ఎదురిల్లైనా సరే పూర్తి అంకిత భావంతో తన విద్యార్థుల పట్ల తన కర్తవ్యాన్ని పూర్తి చేశారు. తమ అధ్యాపకుడు తమ మీద పెట్టుకున్న నమ్మకానికి, పడిన కష్టానికి నాటి విద్యార్థులు విద్యకు బానిసలైపోయారు. శక్తి సామర్థ్యాలకు మించి కష్టపడి చదివి ఎనలేని కీర్తిని సంపాదించి తమ అధ్యాపకుడి కళ్ళల్లో మాటలకు అందని ఆనందాన్ని చూడగలిగారు. అందుకే అధ్యాపకుని నమ్మకమే విద్యార్థి గెలుపు అనడంలో పూర్తి వాస్తవం ఉంది కదా.